అని అంటున్నారు సార్ వాళ్ళు. ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు 4 నంబర్స్ పిల్లోడు మేము ఆ పిల్లోని యాక్సిడెంట్ అంటే మేము నమ్మలేము. అది మా వరకు సొంత చెల్లెల కొడుకేవాడు మొత్తం కింద గింజలు అన్నీ వాసిపోయినాయి సార్. ఇక్కడ ఛాతీ వాసిపోయింది, ఇక్కడ ఏటు పడింది. అంత ఏట్లో ఒక్కరికి ఎట్లా పడేదే, వాళ్ళు ఎట్లా సేఫ్ అయ్యారు అనేది మా డౌట్ సార్. వాళ్ళపైన ఆటో ఎవరిదో తెలియదు సార్. అది మన ఆదోని నా చెల్లెల్ని బంధాలకు ఇచ్చినాము. నాళ్ళని ఏం చెప్తే పిలుచుకున్నారో తెలియదు వాళ్ళు. మా చెల్లెల కొడుకు మాకు ఇన్ఫర్మేషన్ అంటే ఇది సార్. మాకైతే డౌట్ ఉంది, వాళ్ళు ఏమో కొట్టి చంపున్నారు అనే ఉద్దేశం మీద మాకు ఇంతవరకు ఇది జరిగింది సార్. క్లారిటీగా తెలుసుకోకుండా దానికి సార్. మల్లగారిన 14 ఏళ్ళు సార్. 14 సార్. 14 జరిగిండేది శంకరబండిలో అంట. యాక్సిడెంట్ అంటున్నారు, కానీ మేము యాక్సిడెంట్ కాదు, అది వీళ్ళేమో చేసినారు అనేది మాకు అనుమానం సార్. మాకు వాళ్ళు ఏం పేర్లు మాకు తెలుసు సార్. మరి ఆదోని ఫ్రెండ్స్ కాదు, ఆ పిల్లోడు సన్ని పిల్లోడు. వాళ్ళు ఏమో అబద్ధాలు చెప్పి పిలిచిపోయినారో మనకు తెలియదు. అది పిల్లోడు 10 ఏళ్ళు బాగానే ఉంటారు, మాకు తెలిసి పెద్ద పిల్లలు ఉంటారు. ఈ పిల్లలది 14 ఏళ్ళు వయసు, అదే 14. ఇది సార్ జరిగింది. మాకు ఇంతవరకు ఇటు వరకు మేము పోరాడుతున్నామంటే మా పిల్లోనికి న్యాయం చేయాలని. పోలీసు వాళ్ళు ఏమన్నారు మీకు? సార్ వాళ్ళు కూడా డైవర్ట్ చేస్తున్నారు. పెట్టినారు. నిన్న నైట్ సార్ వాళ్ళని అడిగితే ముందరే బిర్యానీ తినాడా, ఆటో పల్టేదా సార్, మీరు ఉన్నారా సార్ ఈ స్పాట్లో అని మేము అడిగినాం సార్. మీరు ఉన్నారా సార్ ఈ స్పాట్లో అంటే మేము లేము. మీరు ఎట్లా చెప్తారు సార్? మీరు ఇప్పుడు మీకు తెలుకున్నట్లు ఎవరు కూడా బాడీని ఎత్తిరు సార్ ఆడని యాక్సిడెంట్ కేసులో. డిపార్ట్మెంట్ పోయినాకే బాడీని వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది చేస్తారు సార్, ఒప్పు చెప్తారు. మేము అలా అడుగుతుంటే మమ్మల్ని కూడా అంతా డైవర్ట్ చేసి మాట్లాడరు. మేము కూడా ఏం మాట్లాడలేదు సార్. మా బాధలో మేము ఉన్నాం. మా చెల్లెల కొడుకు చిన్న పిల్లలు ఉండేది ఒక కొడుకు చనిపోయాడని మాకు న్యాయం జరగాలి సార్. ఇది శ్రీరామ్ సిఏ సార్ని కూడా ఇది అడిగినాం సార్. మాకు న్యాయం చేయండి సార్ మీరు అని. మన 3 టౌన్ సిఏ సార్ కూడా వచ్చింది సార్ నిన్న నైట్. వాళ్ళు ఫస్ట్ హాస్పిటల్ సిఏ సార్ వచ్చిన తర్వాత 3 టౌన్ సిఏ సార్ కూడా వచ్చినాడు. తర్వాత ఇప్పుడు మరి శ్రీరామన్ సార్ కూడా వచ్చినాడు సార్. ఏం లేదు సార్, ఇప్పుడు అయిపోయి ఉండేదో కొడుకు చనిపోయా, 2 ఆడపిల్లలు. వాడు మా బావ ఈ పిల్లోడే. ఆ పిల్లని గురించి ఇంకా నన్ను ఏం చెప్పలేను. ఏవేడు ఇంకారు ఆయనకి ఎవరు తెచ్చేసేవాళ్ళు లేరు అని చెప్పి ఇప్పుడు మనము శ్రీరామ్ సార్ని అడుక్కున్నాం సార్. మాకు న్యాయం చేయండి సార్. గోపి సార్, బండారి గోపి. ఎవరు? ఆదోని సార్. రమేష్ సార్. ఆ పేరు జయమ్మ సార్, భర్త పేరు రమేష్. నాలుడు ఇప్పుడు చనిపోయిన పిల్లకార్జున సార్. మాకు మున్నా అని చిన్నప్పటి నుండి మనం ముద్దుగా పిలుచుకొని అలవాట. అట్లా అంతే సార్, ఏం లేదు. మాకు న్యాయం చేయాలని ఈరోజు ఇక్కడ ధర్నా చేసినాం సార్. అంతకు మించి మేము ఏ ఆశించి ఏమి కోరలేదు. ఉద్దేశం మీద మా పిల్లలు అల్లుడు బాడీ పెట్టుకుని ధర్నా చేసినాం సార్.